హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ పెనం పైన 3 గరిటెల ఇడ్లీ పిండి వేసుకోవాలి. దీన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, పలచగా కొంచెం థిక్గా. దీని మీద సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి దీన్ని. ఇప్పుడు ఇది ఒకవైపు బాగా కాలింది, దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా లో ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలి. వేడివేడి దిబ్బ రొట్టె తయారైపోయింది. దీన్ని పల్లీ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఒక లైక్ కొట్టండి, అప్పుడే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్.